సరూర్ నగర్ చెరువు దగ్గర రావటము అండ్ అట్లనే ఇది త్వరలో హైడ్రా ఈ చెరువును కూడా ప్రభుత్వ అనుమతులతోటి దీన్ని త్వరలో హైడ్రా టేకప్ చేయడానికి కూడా మేము అన్ని దీనికి కావాల్సినటువంటి ప్రొసీజరల్గా ఏం చేయాలో ఎరుగుండా చేస్తూ బహుశా దీన్ని ఒక 1.5-2 మంత్స్లో అంటే బై మార్చ్ కల్లా దీన్ని ఇక్కడ ఈ చెరువుని పునరుద్ధరణ అంటే మీరు ఇక్కడ చూస్తున్నాము సరూర్ నగర్ చెరువులో దాదాపు 90 ఎకరాల చెరువు ఇది. ఒరిజినల్గా FTL అరౌండ్ మోర్ దెన్ 140-150 ఏకర్స్ ఉంటాయి. సరే చుట్టుపక్కలంతా కూడా ఈ నివాసాలు ఇవన్నీ డ్వెల్లింగ్స్ వచ్చాయి, అన్ని ఇల్లులు వచ్చి చాలా వరకు ఎంక్రోచ్ అయినాయి. బట్ వాటిలన్నింటి జోలికి హైడ్రా వెళ్ళదు. ఏదైతే ఇప్పుడు చెరువు క్లియర్గా ఉన్నదో ఆ క్లియర్గా ఉన్న చెరువుని డెవలప్ చేసి దీనికి అంటే మొత్తం డీసిల్టింగ్ కింద మట్టిని కూడా పూడికలు తీసిన తర్వాత బండ్ స్ట్రెంథనింగ్ నెక్స్ట్ అట్లానే దీన్ని ఒక బ్యూటిఫికేషన్ యాంగిల్లో చేస్తూ ప్లస్ దీంతో పాటు ఫ్లడ్డింగ్ కూడా ఈ చుట్టుపక్కల వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లడ్డింగ్ ఛానల్స్ కూడా మనం ఇన్లెట్ ఛానల్స్ అన్నింటిని కూడా రివైవ్ చేసి మొత్తం కూడా దీని అవుట్లెట్స్ని కూడా మొత్తం దాన్ని కూడా స్టడీ చేసి అంటే ఓవరాల్గా చెరువు అంటే మేము 100% అన్ని కోణాల్లో చేస్తున్నాము. ఏదో పైన మెరుగులు దిద్ది ఏదో దాన్ని ఏదో చేయటం కాకుండా ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పెద్ద చెరువులు టేకప్ చేయాలని కూడా వారు మాకు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు సరూర్ నగర్ని ఈ ప్రాంతంలో ఇదొక చెరువును కూడా టేకప్ చేసి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించి త్వరలో ఇవన్నీ కూడా దాని పర్మిషన్స్ అన్ని రాగానే దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము ఉన్నాము. అండ్ ఇక్కడ చూస్తే పక్కన పార్క్ ఉన్నది, ఇక్కడ STP కూడా ఉన్నాయి. STP కెపాసిటీని కూడా పెంచేటటువంటి విధంగా కూడా ఆల్రెడీ జరిగినాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారందరూ కూడా వారు దీని గురించి కూడా ఆల్రెడీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టారు. వాటర్ బోర్డు కూడా దీంట్లో మేము పెట్టుకుంటాం. వాళ్ళని కూడా మాకు దీంట్లో లూప్లో వాళ్ళని కూడా తీసుకొని ట్రీట్ చేసే వాటర్ అంతా కూడా చెరువులోకి వచ్చే విధంగా ఏదైతే అన్ట్రీటెడ్ ఉన్నాయో అదంతా కూడా సీవేజ్ అంతా కూడా పక్కరించి దీంట్లో చెరువులోకి మురికి నీళ్లు రాకూడదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఆల్రెడీ మట్టి ఏదైతే ఉన్నదో సంవత్సరాల కొద్దీ వచ్చి ఏదైతే సిల్ట్ ఫామ్ అయిందో అంటే మట్టిలాగా ఉండటం వల్ల అది ఏమైతుంది ఈ మట్టి ఒక హార్డ్ లేయర్ లాగా అంటే చాలా కాంక్రీట్ లాగా అవుతుంది అనమాట. అయినప్పుడు వర్షం నీళ్లు పడ్డా కానీ కూడా గ్రౌండ్ లోపలికి వెళ్ళదన్నమాట, పర్కలేషన్ ఉండదు. అంటే లోపలికి ఈ వాటర్ పర్కలేషన్ లేనప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఈ బోర్లన్నీ కూడా డ్రై అయిపోతుంటాయి. సో అందుకోసం మనం ఇక్కడ వాటర్ కెపాసిటీని కూడా పెంచాలంటే కనుక ఈ బోర్లన్నింటిలో కూడా నీళ్లు రావాలంటే ఆ సిల్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసి దాదాపు 5 అడుగులో దాదాపు ఒక 10-15 అడుగుల దాకా కూడా ఉంటే కనుక అది చూస్తాం. అది బ్యాథమెట్రీ సర్వే చేసి ఎక్కడెక్కడ ఎట్లా ఉందో కూడా తీసుకొని దాని ద్వారా ఆ సిల్ట్ని అంతా కూడా రిమూవ్ చేసి దీన్ని రేపు ఏంటంటే అన్ని కోణాల్లో అంటే ఇక్కడ ఒక ఎన్వైరన్మెంటల్ పరంగా కూడా రేపు మీరు చూస్తారు చాలా ఆహ్లాదకరంగా. ఆల్రెడీ మీరు బతుకమ్మ కుంట చూశారు, మేము అట్లానే బొమ్మరుగు ద్వారా కూడా ఇప్పుడు చేశాం. సో హైడ్రా ఏ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తుందో ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఈ చెరువుని పునరుద్ధరణ చేసి ఒక 1 yearలో దీన్ని కంప్లీట్ చేసేదానికి కూడా మేము మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తాం.